ఒకటి అమరావతి భూములు అయితే, రెండు పోలవరం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో డయాఫ్రమ్ వాల్ అలాగే స్పిల్వే నిర్మాణం ఏ రకంగా జరిగింది, ఎంత లోపభూయిష్టంగా జరిగింది, ఎలాంటి నగదుని అది ఏటీఎంలా వాడుకున్నారు అనేది సాక్షాత్తు ప్రధాని నోటి నుంచే మనం విన్న నేపథ్యం కూడా మనం చూసాం. సో దీంట్లో కూడా విచారణ ముమ్మరం కాబోతోందా, ఇన్సైట్ వెళ్ళబోతోందా, దే గోయింగ్ టు గో బాటమ్ ఆఫ్ ఇట్? వాట్ యు సే? డెఫినెట్గా రెండు విషయాలు మీకు చెప్తాను. ప్రైమ్ ఆఫీసీ ఉంది. ప్రైమ్ ఆఫీసీ ఎందుకు ఉంది అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ రాకుండా ఆంధ్రప్రదేశ్లోకి కన్సెంట్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కేసులకు సంబంధించి సిబిఐ ఎంటర్ కాకూడదు అనేటువంటి ఒక నిబంధనను చంద్రబాబు అప్పుడు పెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ పోలవరానికి సంబంధించి పోలవరంలో ఆయన ఎటువంటి కన్స్ట్రక్షన్ కాకుండానే పెట్టినటువంటి ఒక గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కొట్టుకుపోయింది. ఇప్పుడున్నటువంటి మనం చూసిన డయాఫ్రమ్ వాళ్ళతో పాటు చాలా విషయాలకు సంబంధించి చాలా ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. దానికి సంబంధించి అమరావతికి సంబంధించి కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం చేసినటువంటి విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసులో ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఎక్కడ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో ల్యాండ్స్ అనేటువంటిది వాళ్ళు లాక్కున్నారు, ఎక్కడ పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లో తమ బినామీలకు ఇచ్చుకున్నారు అనేటువంటి చాలా అంశాలకు ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘంలోనే చాలా వరకు వాళ్ళ విచారణలో ప్రైమ్ ఆఫీసీ ఉంది, ఇందులో విచారణ చేయాలి అని ఒక రికమెండేషన్ శాసనసభ ముందు పెట్టిన తర్వాత వచ్చినటువంటి సిట్ ఇది సభలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత సిట్టుకు అధికారాలు ఇస్తూ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అటువంటి నేపథ్యంలో ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టుకు ఒక రాజకీయ భాష్యము, వక్ర భాష్యము అనేటువంటిది కోర్టు ముందు చెప్పి దాని మీద స్టే తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు డెఫినెట్గా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అనేటువంటిది ఒక అశనిపాతం. డెఫినెట్గా ఇప్పుడు ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పోలవరం నుంచి అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు, చాలా విషయాలకు సంబంధించి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ఒక స్టే వెనకాల ఉండి మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా మీద ఎందుకు విచారణ చేయలేదని ఏదైతే ప్రశ్నిస్తూ వస్తున్నారో ఇప్పుడు ఆ స్టే తొలగిపోయింది. సో డెఫినెట్గా ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఏజెన్సీస్ కావచ్చు విచారణ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇన్ని రోజుల పాటు కనీసం విచారణ చేయడానికి అవకాశం లేకుండా స్టే తెచ్చుకొని పైగా రాజకీయంగా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ప్రైమ్ ఆఫీసీ ఉంది అని చాలా కేసెస్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సైతము పొలిటికల్గా ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో పోలవరం అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూగా మనం చూడాలి. పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎంగా మారిపోయింది అనేటువంటిది. అంటే ఎక్కడ కూడా పోలవరం పూర్తి చేయాలని గత ప్రభుత్వం అనుకోలేదు. దాని ద్వారా డబ్బులు పిండుకోవాలి, వ్యక్తిగతంగా మన జేబుల్లోకి డబ్బులు రావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కట్టాలనేటువంటి ఆలోచన లేదు. అమరావతి పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మొత్తం మన మనుషులకు అక్కడ భూములు ఉండాలి, ఆ భూములు పెద్ద ఎత్తున ధరలు పెరగాలి, ఆ ధరలు మన జేబుల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక ప్రభుత్వము వ్యాపారం చేసింది, అవినీతి చేసింది అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి డెఫినెట్గా విచారణ ఏదైతే ఉందో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టబోతోంది. ఎవరైతే ఇన్ని రోజుల పాటు స్టే వెనకాల దాక్కున్నారో ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు స్టే వికెట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద డెసిషన్గా చూడాలి. రాబోయేటువంటి రోజుల్లో స్పష్టంగా ఏ విధంగా 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అవినీతికి సంబంధించి చాలా వ్యవహారాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. హరి, రైట్, ఐ హ్యావ్ టు ఇన్సిస్ట్ వన్స్ అగైన్, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అనే ఒక దారుణమైన భాషను చెప్పిన దానికి ప్రస్తుతం వచ్చిన తీర్పు ఒక చంపపెట్టు అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఒక ప్రాంతంలో ఒక వర్గం ప్రజలు ఉండకూడదు, కేవలం కొంతమంది మాత్రమే ఉండాలి, మన వాళ్ళు మాత్రమే ఉండాలి అని డెసిషన్ తీసుకోకుండా కోర్టులకు వెళ్ళడము, దాన్ని కోర్టులు పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ కూడా దాన్ని డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి పేరు పెట్టడం డెఫినెట్గా ఇది కేవలం ఇన్హ్యూమన్. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, ఒక వర్గం ప్రజల మీద, ముఖ్యంగా పేద ప్రజల మీద వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక కక్ష సాధింపు కావచ్చు, లేకుంటే ఒక చిన్న చూపు కావచ్చు తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా ముఖ్యంగా ఏ విధంగా అవినీతి జరిగింది, ఒక రాజధాని పేరుతో గిమ్మిక్కులు చేసి జేబులు ఏ విధంగా నింపుకున్నారు, ఎవరెవరికి భూములు ఉన్నాయి, వాళ్ళకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకు ఒక ప్రాంతంలో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే భూములు ఎందుకు వచ్చాయనేటువంటి ఇష్యూ బయటికి రాబోతుంది. సో డెఫినెట్గా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఇన్ని రోజుల పాటు ఈ విచారణ లేకపోవడంతో వాస్తవాలు తెలుసుకోలేకపోయారో ఇప్పుడు డెఫినెట్గా విచారణలో బయటకు వస్తాయి. సో డెఫినెట్గా ఇది కేవలం సిట్ విచారణ వరకు మాత్రమే ఆగదు. ఇందులో చాలా వరకు మనీ లాండరింగ్ జరిగింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా పార్టీలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా అటు హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మేము సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. చాలా పారదర్శకంగా ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిందో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో విచారణను అడ్డుకోవడానికి, తమను విచారణకు పిలవకుండా ఉండడానికి ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, ఎవరెవరు స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తారనేటువంటి కూడా రాబోయే రోజుల్లో ప్రజల ముందర చాలా స్పష్టంగా కనబడబోతుంది. మీరు యాడ్ చేశారు కాబట్టి ఇస్మాయిల్, దట్ మరింత లోతుగా మాట్లాడితే ఎవరెవరు స్టేలు తెచ్చుకుంటారు ఈ అంశం మీద అనేది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉండబోతోందా, అలాంటి పరిస్థితే మళ్ళీ రాబోతోందా అంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? డెఫినెట్గా
ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం మీద సమీక్ష చేసేటువంటి అధికారం డెఫినెట్గా ఉంది. అది విచారణ సంస్థలు చేయొచ్చు, విచారణ చేయొచ్చు. మేము నిర్ణయం తీసుకున్నాం, విధానపరమైన నిర్ణయం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటిది చాలా తప్పు. రాజ్యాంగంలో ఎటువంటి ఇమ్యూనిటీ లేదు ఇటువంటి విషయంలో. ఎక్కడైతే చట్టాలు చేశారో చట్టాల మీద కూడా కోర్టులు న్యాయ సమీక్ష చేస్తాయి, కోర్టులకు అధికారం ఉంది. పార్లమెంట్ తీసుకున్నటువంటి చట్టాలను కూడా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష ద్వారా సమీక్షిస్తుంది. అది తప్పైతే ఇది రూల్ ప్రకారం లేదు, తప్పు అని చెప్తుంది. అలాంటిది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయం పైన విచారణ జరగకూడదు అని కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం అనేటువంటిది పూర్తిగా తప్పు. ఈ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఈరోజు వెకేట్ చేసింది సుప్రీంకోర్టు వెకేట్ చేసేటువంటి సమయంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఎక్కడ మీరు 100% ఇమ్యూనిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు టర్మ్స్ని ఎందుకు చూడలేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ఎందుకు మీరు పట్టించుకోలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా చేసింది. సో చాలా స్పష్టంగా ఈ కేసులో ప్రభుత్వం ఒక విజయం సాధించిందని చెప్పాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సిట్టు ఏరేయాలని, ఏదైతే ఈ అంశాలకు సంబంధించి విచారణ చేయాలనేటువంటి ఉందో దానికి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి గోహెడ్ అనేటువంటి మాట వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ప్రభుత్వం ప్రైమ్ ఆఫీసీ ఉందని నమ్ముతుంది. ఆ కేసులో కేసు బై కేసు విచారణ జరగబోతోంది. ఒక నోడల్ ఆర్గనైజేషన్గా, ఒక నోడల్ సంస్థగా సిట్ అనేటువంటి దీని మీద విచారణ చేయబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా వచ్చినటువంటి విషయం. బట్ ఒక్క విషయం మనం ఇక్కడ చూడాలి, ఆ విచారణను అడ్డుకోవడానికి సిట్ తమను విచారణకు పిలిస్తే, సిట్ నోటీస్ ఇస్తే, లేకుంటే సిబిఐ నోటీస్ ఇస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ నోటీస్ ఇస్తే, ఆ నోటీసుల నుంచి విచారణకే వెళ్లకుండా తప్పుకోవడానికి చాలామంది ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ఇందులో డెఫినెట్గా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలు పెడితే ఆయన క్యాబినెట్ సహచరులు, ఆయన కిచెన్ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్సియర్స్, కొంతమంది ఏదైతే డబ్బు ద్వారా రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేల కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్ న్యాయాన్ని కొంత రోజు పాటు చీకటి గదిలో పెట్టొచ్చు, కానీ ఎల్లకాలం దాన్ని బంధించలేమనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇక విచారణ ముందుకెళ్తున్న నేపథ్యంలో కేవలం అంటే పత్తిపాటి పుల్లారావు అవ్వచ్చు, లేకపోతే నారాయణ అవ్వచ్చు, పయ్యావుల కేసు అవ్వచ్చు, సునీత, ఇలాగా వీళ్లతోటి ఆగుతుందా, లేదంటే లోకేష్ అనునూయులు, లేకపోతే ప్రభుత్వ పెద్దగా ఉన్న అప్పట్లో చంద్రబాబు నాయుడు అక్కడి వరకు కూడా విచారణ వెళ్ళే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా టాప్ సీట్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళు ఆదేశాల ప్రకారం ఎక్కడ రాజధాని రావాలని ఎవరికైతే ఒకరిద్దరికి తెలుసో వాళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది. ఎందుకంటే ఎక్కడ రాజధాని చేయాలనేటువంటి దాని మీద ఒకరిద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని తమ వాళ్లకు అక్కడ భూములు కొనమని, ఆ తర్వాత చాలా నిర్ణయాలకు సంబంధించి పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతులు కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రైమ్ ఆఫీసీ ఉంది. ఈ కేసులో వీళ్ళు తప్పు చేశారనేటువంటి చాలా సాక్ష్యాధారాలు, అప్పుడు వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి చాలా సాక్ష్యాధారాలతో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసును ఇంకా లోతుగా చట్టం ప్రకారం విచారణ చేసేటువంటి అధికారం తీసుకొచ్చినటువంటి సిట్ను ఇంతకాలం పాటు అడ్డుకున్నారు. బట్ సిట్ విచారణలో డెఫినెట్గా అటు చంద్రబాబు, లోకేష్తో పాటు అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి నారాయణ కావచ్చు, చాలామంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా డబ్బును వీళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ డబ్బు ద్వారా అవినీతి చేశారు, ఆ తర్వాత ఇవి తమ పాకెట్లలోకి పెంచుకున్నారు, దీనిలో మనీ లాండరింగ్ జరిగిందా, ఈ డబ్బులు ఎక్కడికి పంపించారు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో వెలుగులోకి రాబోతున్నాయి. హరి, రైట్, అంటే కేవలం ఇప్పుడు ఈ రెండు అంశాలు మాత్రమే ఇది పర్టెన్ అవ్వబోతోందా? అంటే కేవలం అమరావతి భూములు అవ్వచ్చు, పోలవరం, మిగతా చాలా అక్రమాలు, ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడడం అప్పట్లో. అండ్ గివ్ మీ ఎ సెన్స్ ఆఫ్ అనదర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మన తెలంగాణ సచివాలయాన్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పెట్టిన ఖర్చు అవ్వచ్చు, దాని క్వాలిటీ అవ్వచ్చు, 1200 కోట్ల పైచిలుకు బడ్జెట్తో నిర్మించిన భవనం, దాని వెనుకున్న అక్రమాలు, ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రాజెక్టుల్లో ఆ విధానాల్లో ఉన్న అవినీతిని కూడా బయటికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? డెఫినెట్గా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ప్రతిదీ, అది ఫైబర్ గ్రిడ్కి సంబంధించింది కావచ్చు, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ సిఐడి విచారణ చేస్తుంది. ఇటువంటి చాలా ఇష్యూస్కి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీగా ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, ఎక్కడైతే మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటి విచారణలో ఎక్కడైతే ప్రైమ్ ఆఫీసీ లభించిందో, ఎక్కడైతే తప్పు జరిగిందని ప్రాథమిక సాక్ష్యాధారాలు అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందో, ప్రతి కేసును కూడా ఇంకా మిగిలిన ఎవరైనా ఆరోపణలు తీసుకొని వెళ్తే, సిట్టు దృష్టికి ఎవరైనా కొత్తగా ఆరోపణలు తీసుకెళ్తే, ఎందుకంటే ఒక విచారణ సంస్థ విచారణ జరుగుతున్నప్పుడు చాలామంది బాధితులు వస్తారు, తప్పు జరిగింది అని ఇచ్చేటువంటి మేధావులు వస్తారు, వీళ్ళు ఇచ్చేటువంటి రిప్రజెంటేటివ్ ఆధారంగా కూడా కేసులు విచారణ చేసేటువంటి అధికారం సిట్టుకుంది. కాబట్టి కేవలం పోలవరము లేకుంటే అమరావతి సిఆర్డీఏ పరిధి మాత్రమే కాదు, దీని పరిధి విస్తృతమైనది. ఎక్కడ అవినీతి జరిగిందో దానికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ఈ సిట్టు విచారణ చేసే విధంగా ఇందులో టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కేసు పరిధి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనీ లాండరింగ్ లాంటివి జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి లెటర్ రాసి ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మీరు విచారణ చేయండి అని డెఫినెట్గా వాళ్ళకు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, జరిగిన అవినీతిపై దర్యాప్తుకు ఆటంకాలు తొలగిన నేపథ్యంలో సో ఇంకా ముందు ఇంకా వేగవంతం కాబోతోంది విచారణ అనుకోవచ్చా? సో దర్యాప్తు సంస్థల రంగంలోకి ఎప్పుడు దిగే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆధారంగా ఆర్డర్ కాపీ మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఆర్డర్ కాపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ ఆధారంగా ప్రభుత్వం ఒక
నిర్ణయం తీసుకుంటుంది, సిట్ను యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో సిట్ కార్యాలయం ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో స్టార్ట్ అయిన తర్వాత విచారణ అనేటువంటిది ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే సిట్లో కూడా 1-2 మార్పులు చేసేటువంటి అవకాశము అధికారము ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సిట్ అదే రూపంలో ఉంటుందా, లేకుంటే 1-2 ఆఫీసర్స్ ఎవరైనా మారుతారనేటువంటిది కూడా చూడాలి. అదేవిధంగా ఇంకో కొంత డీటెయిల్గా సిట్కి సంబంధించి అధికారుల పరిధి కావచ్చు, లేకుంటే వాళ్ళు పనిచేసేటువంటి విధానం పైన కూడా ఇంకో కొంత క్లారిటీగా ప్రభుత్వం ఏదైనా నోట్ జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్సైట్ ఇస్మాయిల్. మొత్తానికి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో అమరావతి భూ కుంభకోణం అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు స్టే విధిస్తే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.